ఫ్రెండ్స్, నా పేరు వికాస్. నేను పబ్లిక్ రియాక్షన్ పైన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సొసైటీలో రేప్ జరుగుతున్నాయి కదా, దాని గురించి. దీనికి సొల్యూషన్ లేదా, ఒకవేళ సొల్యూషన్ ఉంటే ఏంటిది? ఫ్రెండ్స్, నా పేరు విక్కీ. నేను పబ్లిక్ రియాక్షన్ పైన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సొసైటీలో రేప్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి కదా, దానికి సొల్యూషన్ ఉందా లేదా? ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇక్కడ నా కామన్ ఫ్రెండ్. ఇతని వల్ల వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. ఈరోజు మన టాపిక్ వీళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఇతను మైనర్, ఇతను నా ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇక్కడ నా కామన్ ఫ్రెండ్. బాపోయిందన్న. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని వల్ల ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని వల్ల వీళ్ళిద్దరిని పరిచయం చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని వల్ల వీళ్ళిద్దరిని పరిచయం చేసుకోబోతున్నాం. మన టాపిక్ వీళ్ళతో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇక్కడ నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని ద్వారా వీళ్ళిద్దరు పరిచయం చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని వల్ల వీళ్ళిద్దరు పరిచయం చేసుకోబోతున్నాను. మన టాపిక్ వీళ్ళతో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని వల్ల వీళ్ళిద్దరిని పరిచయం చేసుకోబోతున్నాను. మన టాపిక్ వీళ్ళతో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని వల్ల వీళ్ళిద్దరిని పరిచయం చేసుకోబోతున్నాను. మన టాపిక్ వీళ్ళతో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు వాళ్ళు ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని వల్ల వీళ్ళిద్దరిని పరిచయం చేసుకోబోతున్నాను. ఈరోజు మన టాపిక్ వీళ్ళతో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని ద్వారా ఇతను పరిచయం చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని ద్వారా ఇతను పరిచయం చేసుకోబోతున్నాను. మన టాపిక్ ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని ద్వారా ఈ అన్నని పరిచయం చేసుకోబోతున్నాం. మన టాపిక్ ఇతనితో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇతను మైనర్, ఇతను నాకు ఇక్కడ కామన్ ఫ్రెండ్. ఇతని ద్వారా ఈ అన్నని పరిచయం చేసుకోబోతున్నాం. మన టాపిక్ ఇతనితో డిస్కస్ చేద్దాం. సంతోష్, ఇన్నోవేటివ్. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. ఇదివరకు జరిగినాయి, అందరూ ఫీల్ అయ్యారు. రీసెంట్గా జరిగినాయి, మళ్ళీ ఫీల్ అయ్యారు. ఫ్యూచర్లో జరుగుతాయి, మళ్ళీ ఫీల్ అవుతారు. ఓవరాల్గా ఏంటంటే, మనం డెవలప్ అయ్యే కొద్ది హ్యూమానిటీ అనేది పెరగాలి, కానీ తగ్గిపోతుంది. పర్టికులర్గా ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే ప్రపంచానికి ధర్మం నేర్పిన దేశం అంటారు. అలాంటిది ఈ దేశం ఇంత దారుణంగా ఎలా తయారవుతుంది? మీరు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. ఇదివరకు జరిగినాయి, అందరు ఫీల్ అయ్యారు. ఫ్యూచర్లో జరుగుతుంది, మనం డెవలప్ అయ్యే కొద్ది హ్యూమానిటీ అనేది డెవలప్ అవ్వాలని తగ్గిపోతుంది. పర్టికులర్గా ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే ప్రపంచానికి ధర్మం నేర్పిన దేశం అంటారు. ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే ప్రపంచానికి దేశం అరే కన్నీ చేసేసిరా, ప్రపంచానికి దేశం ధర్మం నేర్పిన దేశం అంటారు. అలా అలా కూడా కన్నీ చేసేసిరా. అట్లా కానీ మీరు రీసెంట్గా జరిగే ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. పర్టికులర్గా ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే ప్రపంచానికి ధర్మం నేర్పిన దేశం అంటారు. అలాంటిది ఈ భారత్ ఎందుకు ఇలా తయారైపోతుంది? రీసెంట్గా జరిగిన విషయాల గురించి వినే ఉంటారు. రీసెంట్గా జరుగుతున్న
మీరు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. ఇదివరకు జరిగాయి, అందరూ ఫీల్ అయ్యారు. రీసెంట్గా జరిగాయి, మళ్ళీ ఫీల్ అయ్యారు. ఫ్యూచర్లో కూడా జరుగుతాయి, మళ్ళీ ఫీల్ అవుతారు. ఇదివరకే మీరు జరిగిన ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. రీసెంట్గా జరిగాయి, అందరూ ఫీల్ అయ్యారు. మీరు సొసైటీలో జరిగిన మీరు రీసెంట్గా జరిగే ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు. ఇదివరకు జరిగినాయి, అందరూ ఫీల్ అయ్యారు. రీసెంట్గా జరిగినాయి, మళ్ళీ ఫీల్ అయ్యారు. ఫ్యూచర్లో కూడా జరుగుతాయి, మళ్ళీ ఫీల్ అవుతారు. ఓవరాల్గా ఏంటంటే మనం డెవలప్ అయ్యే కొద్ది హ్యూమానిటీ అనేది పెరగాలి కానీ తగ్గిపోతుంది. పర్టికులర్గా ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే ప్రపంచానికి ధర్మం నేర్పిన దేశం అంటారు. అలాంటిది ఈ దేశం ఎందుకు ఇంత దారుణంగా తయారవుతుంది? ఇక్కడ ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అనే పాయింట్ నుంచి చెప్పుకొస్తాను. పర్లేదు ట్రైల్గా చెప్పుకొస్తాను. అరే ఏంటి లేదంటే ఇలా చెప్పి పట్టుకో అలా పట్టుకున్నా చెప్పే. రీసెంట్గా జరిగాయి, మళ్ళీ ఫీల్ అయ్యారు. ఫ్యూచర్లో జరుగుతాయి, మళ్ళీ ఫీల్ అవుతారు. ఓవరాల్గా ఏంటంటే హ్యూమానిటీ డెవలప్ అవుతుంది కానీ మనం డెవలప్ రీసెంట్గా జరుగుతున్నాయి, మళ్ళీ ఫీల్ అయ్యారు, ఫీల్ అవుతారు. ఓవరాల్గా ఏంటంటే హ్యూమానిటీ డెవలప్ అయ్యే కొద్దీ మనం అన్న యాక్చువల్గా నేను పబ్లిక్ రియాక్షన్ పైన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాను. ఇండియాలో రేపులు అనేవి ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉన్నాయి కదన్న. వీటిపైన నేను చాలా రివ్యూస్ విన్నాను. కొంతమంది ఏమో కరాటే కుంఫు నేర్పాలంటే, కొంతమంది ఏమో పోలీస్ సిస్టమ్నే మార్చాలంటారు. అసలు దీనికి అనేది పర్ఫెక్ట్ సొల్యూషన్ లేదా? ఒకవేళ ఉంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేంటిది అన్న? యాక్చువల్గా నేను పబ్లిక్ రియాక్షన్ పైన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాను. ఇండియాలో రేపులు అనేవి ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉన్నాయి కదన్న. నేను వీటిపైన చాలా రివ్యూస్ విన్నాను అన్న. నేను పబ్లిక్ రియాక్షన్ పైన ఛానల్ రన్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా అన్న నేను పబ్లిక్ రియాక్షన్ పైన వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డెవలప్మెంట్ విధంగా ఇండియా డెవలప్ అవుతుంది. భారతదేశం అందరూ డెవలప్ అయిపోతుంది. రెడీయా? ఇండియాలో ప్రాబ్లం అంటే ఎక్కడి నుంచి అనేది చెప్పుకోవచ్చు. ఇది సరే వేరే మర్చిపోయింది. ఇక్కడ ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అనే పాయింట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియా డెవలప్ అవుతుంది, భారతదేశం కాదు. నిజంగానే అందరూ ఇండియన్స్ డెవలప్ అయిపోతున్నారు. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అనే పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నిజంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియా డెవలప్ అవుతుంది, భారతదేశం కాదు. అందరూ నిజంగా ఇండియన్స్ డెవలప్ అయిపోతున్నారు. అదే ఇక్కడ పెద్ద మిస్టేక్. అర్థం కాదు కదా? కట్ చేయరా? ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ నేను చెప్పుకుంటూ వస్తాను. ఇక్కడ ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఇది ఏంటంటే డెవలప్మెంట్ అంటాం. ఇక్కడ ఇండియాలో అంటే ఇండియా అనేది నేను ఇండియాకి డెవలప్ అయిపోతుంది. ఇక్కడ ఇండియాలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని చెప్పి అడుగుతుంది కదా, అంటే ఆ పాయింట్ నేను చెప్పుకుంటూ వస్తాను. పాయింట్ ఇక్కడ డెవలప్ అవుతుంది అంటాం. నిజమే, ఇండియా డెవలప్ అవుతుంది, భారతదేశం కాదు. పేరు ప్రాబ్లం అనుకుంటాను. అందరూ నిజంగా ఇండియన్స్ డెవలప్ అయిపోతున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లం. మిస్టేక్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ డెవలప్ అవుతుంది అంటాం. నిజమే, ఇండియా డెవలప్ అవుతుంది, భారతదేశం కాదు. అందరూ పేరు ప్రాబ్లం అనుకుంటాను. అందరూ నిజంగా ఇండియన్స్ డెవలప్ అయిపోతున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లం.
ప్రాబ్లం అనేది కాన్సన్ట్రేట్ స్టార్ట్ ఒక నిమిషం అదే వాట్సాప్ సౌండ్ మించిపోతుంది దాంట్లో ఒక్క నిమిషం ఉంటారు ఇక్కడ ఇండియాలో ప్రాబ్లం అనేది ఏంటి అనేది నా పాయింట్ ఆఫ్ నుంచి ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. ఒక నిమిషం ఉంటారు స్టార్ట్ ఇండియా అనేది కరెక్ట్గా చెప్పి డెవలప్ అవుతుంది అంటున్నాం. నిజమే, ఇండియా డెవలప్ అవుతుంది. పేరు ప్రభావం అనుకుంటా అందరూ నిజంగా ఇండియన్స్కి డెవలప్ అయిపోతున్నారు. భారతీయుల కింద కాదు, సింకిపోయింది. ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ డెవలప్ అయిపోతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ డెవలప్ అవ్వడం అనేది ఇది కాదు. చూడవసరి ఇక్కడ ఇండియాలో మిస్టేక్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది నా పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. డెవలప్ అవుతుంది అంటున్నాను. నిజమే, ఇండియా డెవలప్ అవుతుంది, భారతదేశం కాదు. ఇక్కడ పేరు ప్రభావం అనుకుంటే అందరూ నేను ఇండియన్స్కి డెవలప్ అయిపోతున్నారు, భారతీయుల కింద కాదు. అదే ఇక్కడ ప్రాబ్లం. క్లియర్గా చెప్పాలంటే ఇండియాలో చాలా మంది సొంత భాష కూడా సరిగ్గా సడన్గా మాట బలపడుతుంది, మాట్లాడుతుంటారు. సడన్గా ఇంగ్లీష్లో డెవలప్ అయిపోతారు. 2-3 సెంటెన్స్ దాంట్లో ఇంగ్లీష్లో చెప్పేసి మళ్ళీ హిందీలో మళ్ళీ సొంత భాష చెప్తారు అన్నమాట. లాంగ్వేజ్ ప్రాసెస్ కామెడీ ఏంటంటే ఇప్పుడు అది గొప్ప అనుకోవడం, వేరే అంటే ఇలా మాడితే ఇక్కడ గొప్ప అనుకోవడం అనేది పాయింట్ అనమాట. కానీ ఇక్కడ వేరే దేశ వాళ్ళు మనం చూసి నవ్వుకుంటారన్న విషయం తెలియలేదు. రీసెంట్గా జియోగ్రఫీ నగరం వీడియో చూసాను. దాంట్లో అంటే మన గురించి అడిగారు అనమాట. అంటే వేరే దేశం ఎలాగంటే అంటే మనం మాడతా మధ్యలో వేరే లాంగ్వేజ్ డెవలప్ అయిపోయి ఈ లాంగ్వేజ్లోకి వచ్చేసి అలాగా మనం లాంగ్వేజ్ ప్రాసెస్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ నవ్వుకుంటున్నాను మనం చూసి. అది అంటే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే సొంత భాష మీద కూడా గ్రిప్ లేదు. మనం ఇక్కడ మళ్ళీ డెవలప్మెంట్ మీద మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మనం డెవలప్మెంట్ ఇందాక డెవలప్మెంట్ అంటా ఉన్నాం. ఇక్కడ చాలా మందికి వాళ్ళ సొంత భాష కూడా మాట్లాడడం జరిగారు. ఇండియాలో లాంగ్వేజ్ అనేది ఎలా అయిపోయిందంటే ఒకటాడు భాష మాడతా ఉంటాడు, సడన్గా ఇంగ్లీష్లో డైవర్ట్ అయిపోయి 2-3 సెంటెన్స్లు దాంట్లో మాట్లాడేసి మళ్ళీ ఫినిషింగ్ టచ్ చేసి ఆడు భాష చేస్తాడు అనమాట, లాంగ్వేజ్ భాష. కామెడీ ఏంటంటే వీడు ఇలా మాట్లాడడం గొప్ప అనుకుంటుంటారు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళందరూ చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు వేరే దేశపు వాళ్ళు ఈ లాంగ్వేజ్ ప్రాసెస్ చూసి నవ్వుకుంటారనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే సొంత భాష కూడా సరిగ్గా మాట్లాడుతుంది. మళ్ళీ ఇక్కడ మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. పాయింట్ వస్తే మనిషి బ్రెయిన్ అనేది 4 టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ కింద ఉంటుందని చెప్పి మనకు తెలుసు. ఇంటెలిజెన్స్ అని, కాన్షియస్నెస్ అని ఇలాగా 4 టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ కింద ఉంటుంది. దీంట్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ సొసైటీ కానీ ఒక ఇంటెలిజెన్స్ మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చింది. అందుకే రోబోట్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి కానీ మనుషులు డెవలప్ అవుతుంది. అంటే ప్రపంచం అనేది ఒక్క వర్షంలోనే డెవలప్ అవుతుంది. దాన్ని మనం గొప్ప డెవలప్మెంట్ అనేసుకుంటాం. ఇదివరకు ఇక్కడ మనిషి గుణగుణాలను బట్టి వాళ్ళందరూ కూడా చెప్పేవారు. ఇప్పుడు అసలు మనం పట్టించుకోవడం మానేశారు. ఇవన్నీ మారాలి అంటే ఇక్కడ డెవలప్ అవుతుంది భారత్, ఇండియా కాదు. భారతదేశంలో లివింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందంటే మనుషులు అంటే పవర్ పెంచలేదంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మన హిస్టరీ చూసుకుంటే మన పూర్వీకులు చూసారు కదా, అంటే ఈ గురువులు భారతదేశంలో లివింగ్ స్టైల్ అనేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగంటే మనిషిలో ఉండే శక్తిని గుర్తించారంట. హిస్టరీలో మనం చూసుకుంటే అప్పుడు మనం ఎలా చేసేవారు అంటే మనిషిలో ఉండే చక్రస్ యాక్టివేట్ చేసేటట్టు, ఎలాగంటే ముద్రల ద్వారా. అంతేకాకుండా మనిషి చుట్టుపక్కల ఆరాన్ని పెంచుకునే విధంగా మొత్తం లైఫ్ స్టైల్ అనేది వీటి మీద ఫోకస్ ఉండేది అనమాట. మనిషి నుండి చక్రాన్ని పెంచే విధంగా భారతదేశంలో లివింగ్ స్టైల్ అనేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగంటే మనిషిలో ఉండే శక్తిని పెంచే విధంగా. మన హిస్టరీ చూసుకుంటే అప్పట్లో మన వాళ్ళు ఏంటంటే
లివింగ్ స్టైల్ అనేది ఎలా ఉండేదంటే మనిషి ఉంటే చక్రాలను యాక్టివేట్ చేసే విధంగా, అలాగంటే ముద్రల ద్వారా, అంతేకాకుండా అంటే మనకి మనిషికి ఉంటే ఆరాన్ని పెంచే విధంగా, అంటే లివింగ్ స్టైల్ అనేది ఆ విధంగా ఉండేది అనమాట. ప్రస్తుతం మనకి మన పూర్వీకులకి వేరే దేశాల వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే అర్థం కావడం కోసం ఒక 3 లెవెల్స్గా డివైడ్ చేసి చెప్తాను అనమాట. ఇందా నేను చెప్పాను చూసా, 3rd లెవెల్ లైఫ్ స్టైల్ అని చెప్పి, ఆ లైఫ్ స్టైల్ అదే మన పూర్వీకులు ఉండే లైఫ్ స్టైల్ అని చెప్పింది కదా, అంటే చక్రాలు, ముద్రలు, చుట్టుపక్కల ఆరని పెంచుకునే విధంగా, ఈ విధంగా అంటే మనుషులు ఉంటే శక్తిని పెంచే విధంగా చూసా. దాన్ని 3rd లెవెల్ ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు మనం ఉండడం 2nd లెవెల్ అనమాట. అంటే మన చుట్టుపక్కల అందరూ చూస్తుంటారు కదా, ఏంటి మనకున్న భక్తి, శ్రద్ధ, మర్యాద, సంస్కారం, విలువలు, కట్టుబాట్లు, ఇవన్నీ మన చుట్టుపక్కల అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఏది తగ్గినా మనం పేరు వెళ్ళిపోతాం. ఇది 2nd లెవెల్ అనుకుంటే ఇంకా వేరే కొన్ని దేశాలు తెలుసు కదా, అది ఫస్ట్ అనుకుంటున్నారు. అంటే వేరే దేశాలు ఏంటంటే ఏం పట్టించుకోదు, జస్ట్ బతికేమా, ఎంజాయ్ చేస్తామా, పోయామా అన్నట్టు ఉంటుంది అంతే. అది ఫస్ట్ లైఫ్ స్టైల్ అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ లైఫ్ స్టైల్ అనేది మళ్ళీ 3rd లెవెల్ రీచ్ అయ్యే విధంగా ఉండేటట్టు మార్చుకోవాలని చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఇండియాలో జనాల్ని నేను 2 కేటగిరీస్ డివైడ్ చేసి చెప్తున్నాను. ఇండియన్స్ కన్నా, భారతీయుల కన్నా. ఇండియన్స్ అంటే ఇదివరకు ఇందాక చెప్పింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం చేసేదానికి చూపించేదానికి అరే పోయిందిరా అరే. ఇప్పుడు నేను ఇండియాని, భారతీయులు అంటే నేను ఏమన్నానంటే చైన్ని తగినమని. చాలామంది ఉంటారు సొసైటీలో, చాలామంది ఎప్పుడు అంటే కొంతమంది అలాగే మళ్ళీ 7th century ఉన్న మనకి రావాలని చెప్పి ఎదుర్కోవాలని చెప్పి ట్రై చేస్తుంటారు సార్. పోయింది లాగైపోయింది. ఇక్కడ పేర్లు అనేవి అన్ని డిఫరెంట్గా వాడుతూ ఉండి మళ్ళీ ఇవన్నీ ఇలా ఉంటుంటే ఎందుకు మాది పాయింట్ అదేనా. ఇప్పుడు ఇండియాలో జనాన్ని 2 కేటగిరీస్కి డివైడ్ చేసి చెప్తున్నాను. ఇండియన్స్ కన్నా, భారతీయులు కన్నా. ఇండియన్స్ అంటే మీకు ఇప్పుడు అర్థమైపోయింది, చెప్పాను కదా. ఇప్పుడు భారతీయులు నేను ఎవరిని అంటానంటే మనకి మన పూర్వీకులకి చేంజింగ్ టైం వాళ్ళు ఉంటారు సార్ అని అన్నాను. నేను కొంచెం సూచన కనపడతాను ఉంటాను. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. చైనా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. ఏంటంటే వీఆర్ ద ఓన్లీ ఏషియన్ సివిలైజేషన్ జస్ట్ ఇండియా లైవ్ అని చెప్పి. మనం కూడా ఇక్కడ బతికే ఉన్నాం, కానీ ఇది ఎవరికి తెలియదు. అంటే మన మోస్ట్ హండ్రెడ్ సివిలైజేషన్ అనమాట. మన ఇండో సర్వీస్ సివిలైజేషన్ ఉందని చెప్పి ప్రపంచాన్ని చాలామంది తెలిసి కూడా తెలియదు చెప్పాలంటే. ఎందుకు అంటే మనం చూపించేది వేరు, ఇక్కడ చేసేది వేరు. అంటే ఇప్పుడు మన క్యాలెండర్ మనం 5 years పైగా ఉండే క్యాలెండర్ వాడుతూ ఉంటాం, కానీ చూపించేది మాత్రం అందరితో మేము 2 years క్యాలెండర్ అందరూ అలాగే వాడుతుందని చెప్పి చూపించుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామందికి వేరే దేశాలు చాలామందికి మన ఒరిజినల్ పేరు ఇండియా, భారతదేశం కూడా తెలియదు, కానీ ఇండియా చూపించుకుంటాం. కానీ ఇక్కడ అందరం పెంచుకోవడం మాత్రం భారతీయులు చూపించుకుంటూ ఉంటాం. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ హిందూ అంటే రిలీజన్ అనమాట. హిందూస్ అనేది ఇక్కడ 80% ఇక్కడ మెజారిటీ ఉన్న ఇక్కడ ఒరిజినల్ పేరు సనాతన ధర్మం, కానీ మనం చెప్పుకోవడం మాత్రం అందరూ హిందూస్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ పాయింట్ ఏమంటున్నానంటే ఇక్కడ మాట్లాడుకునేది ప్రపంచ దేశాలు వేరే, ఇక్కడ చేసేది వేరే అనమాట. ఏదైనా ఇప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ జనాలు చాలా మారిపోతున్నారు, ఇక్కడ వీళ్ళు సొంత దేశం కూడా పట్టించుకోవట్లేదు, అసలు వీళ్ళు అసలు చాలామంది జనాలు వీళ్ళ దేశమే కాదనుకుంటున్నారు అని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ పేర్లు వచ్చేసి సైకాలజీ అనమాట. మైండ్ సెట్ అనేది ఇంత డబుల్ స్టాండర్డ్గా ఉంటుంది ఎందుకంటే చెప్పేది. కాబట్టి ఇక్కడ మనం ఈ పేర్లు మార్చగలిగితే కొంచెం మైండ్ సెట్ అనేది నార్మల్ చేయగలని చెప్తాను అనమాట. అంటే మొత్తం సిస్టమ్ని అంత ఈజీగా మార్చడం, అంత ఈజీ కాదేమో కదన్నా. అంటే మొత్తం సిస్టమ్ని మార్చడం కుదురుతుందంటారా? అంటే మొత్తం సిస్టమ్ అన్న ఏంటంటే మొత్తం సిస్టమ్ని మార్చాలంటే కష్టం కదన్నా. అంటే మొత్తం సిస్టమ్ని మార్చడం అంత ఈజీ కాదేమో కదన్నా. లేదు, మనం ఇందా నేను చెప్పినట్టు ఇక్కడ
ఇప్పుడు నేను ఏమన్నానంటే ఇప్పుడు 2000 సంవత్సరాల ముందు జరిగిన అన్ని మొత్తం కావాలంటే మొత్తం 300 ఇయర్స్ నుంచి కావాలి కాబట్టి ఇప్పుడు ఏం జరగకూడదు. చాలా అరే మంచిగా నడుస్తుంది ఫేస్. సైకిల్ స్టార్ట్ చేస్తాను. లేదు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం కరెక్ట్గా ప్లాన్ చేసి చాలా ఈజీ అయిపోయింది. కరెక్ట్గా స్టార్ట్ చేయాలి, కరెక్ట్గా ప్లాన్ చేయాలి కానీ చాలా ఈజీ. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ భారత్ చాలా మంది ఉన్నారు, అంటే 130 కోట్ల జనం అందరూ సగం మంది లేకపోయినా పవన్తోనే ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే మళ్ళీ 7 శాతం ఉన్న భారతదేశం చూద్దామని చెప్పి, అంటే ఎలాగైనా చూద్దామని చెప్పి ఇది మార్చాలి అది మార్చాలి ఏదంటే బాగుందని చెప్పి ఓ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఏమంటానంటే ఇలాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్ అనేది కావాలన్నమాట. ఆ ప్లాట్ఫామ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే 12 సంవత్సరాల అంచుని దాటిన విధంగా ఉండాలన్నమాట. ఇది చిన్న ప్లాట్ఫామ్ నుంచి మ్యాచ్ అంటే మ్యాచ్ అవ్వాలి ఎవరు ముందు. కాబట్టి ఆ ప్లాట్ఫామ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి ప్లాట్ఫామ్ అనేది కావాలి. సొల్యూషన్ అయితే జోక్ చేయట్లేదు, అంటే కామెడీగా ఉన్న సొల్యూషన్ కానీ సీరియస్ అని చెప్తాను. సొల్యూషన్ అదే పోయింది ఒక సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ కొంచెం కామెడీగా ఉన్న ఏది సొల్యూషన్ సీరియస్గానే ఉంది. ఏంటి అంటే మినీ భారత్ అనమాట. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు మహాభారతంలో దాంట్లో పాండవులకు సపరేట్ రాజ్యం కావాలంటే ఇప్పుడు కౌరవులు అంటే ఇవ్వడం కుదరదని చెప్పి రాజ్యంలోనే కొంత భాగం ఇస్తారు. అలాగే దీంట్లో ఒక సపరేట్ స్టేట్ కింద ఇండియాలో ఒక సపరేట్ స్టేట్ కింద అంటే అన్డెవలప్డ్ స్టేట్ కింద ఉంటుంది. కాశ్మీర్ లాంటిది అలాంటిది ఏమన్నా లేదా మేఘాలయ ఆ టైంలో ఒక స్టేట్ అనేది భారత్ కింద పెడితే మినీ భారత్ కింద మరి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నేను ఏమంటానంటే డివైడ్ చేసామంటారు, మరి మీరు వేరే దాన్ని వెళ్ళిపోతారు. అంటే ఇండియాని రెండు ముక్కలు చేసామంటండి. ఇండియాలోనే ఒక చిన్న భాగం భారతదేశం కింద ఉండేటట్టు, అంటే మినీ భారత్ కింద లాగా. ఇప్పుడు వేరే వేరే స్టేట్లో ఒప్పుకోరు కాబట్టి అన్డెవలప్డ్ స్టేట్ లాంటిది, అంటే కాశ్మీర్ లాంటిది అలాంటి ఒక స్టేట్ అనమాట మినీ భారత్ కింద. దాన్ని స్టార్ట్ చేస్తే ఇప్పుడు అంటే ఇక్కడ ఏమంటానంటే అంటే దేశంలోనే ఒక దేశం అన్నమాట, కానీ దేశం కాదు. అలాంటి ఒక దేశంలో దేశం ఇస్తే ఇక్కడ భారతీయులందరూ అదే ఒక ఒక దీని ఏమంటారు ఒక ల్యాండ్స్కేప్ కింద, అంటే ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ కింద ఆ ప్లాట్ఫామ్ మీద ఫీల్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట జనం. అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే అంటే మళ్ళీ భారతదేశం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమంటానంటే ఇండియా అప్పుడు ఏమవుతుందంటే ఇండియాకి డెవలప్ అవ్వకుండా అంటే భారతదేశం డెవలప్ అవుతుందని చెప్తున్నాను. ఆధార్ కార్డులో ఇలా ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కాకుండా అథారిటీ ఆఫ్ భారత్ అయితే ఐడెంటిటీ అథారిటీ అనేది ఇండియా కాకుండా ఎప్పుడైతే ఆధార్ కార్డులో ఐడెంటిటీ అథారిటీ అనేది ఇండియా కాకుండా అథారిటీ ఆఫ్ భారత్ అని పడిందో అప్పటి నుంచి మొత్తం మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మైండ్ సెట్ అనేది ఎలా మారిపోతుందంటే చుట్టుపక్కల అందరూ ఇండియన్స్, నేను మాత్రం భారతీయుడు కాబట్టి ఇక్కడ ఏం మార్చాలని నేనే మార్చాను. కాబట్టి తప్పు ఏమైనా జరిగితే నేనే సరిదిద్దాను. ఆ డేగా మైండ్ సెట్ వచ్చేస్తుంది. అక్కడ ఇక్కడలాగా తప్పుడు పుస్తకాలు ఉండవు, తప్పుడు హిస్టరీ రాసిన పుస్తకాలు అలా వేరే ఉండవు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మందే ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది వేరే లెవెల్. అంతేకాకుండా డెవలప్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ అంటే నేను చెప్పిన భారతదేశంలో మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడ మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది అనమాట అక్కడ. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇక్కడ బుక్స్ అనేవి ఇక్కడ తప్పుడు పుస్తకాలు ఉండవు. ఇక్కడ తప్పుడు అంటే హిస్టరీ దగ్గర రాసిన పుస్తకాలు లేదా తప్పుడు ప్రచారంగా ఉన్న పుస్తకాలు మనం చదువుకుంటేనే అప్పుడు అక్కడ దాంట్లో ఏమి ఉండవు. అంతేకాకుండా అక్కడ సబ్జెక్ట్ అనేది ఎవడు నచ్చినట్టు చదువుకుంటాడు. ఇక్కడలాగా గంట కొడితే గంటకో సబ్జెక్ట్ కింద రకరకాల చదువుకోడు. ఎవడు నచ్చిన సబ్జెక్ట్ చదువుకుంటూ ఉంటాడు. అసలు పాయింట్ అనేది ఎంత జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఆలోచన ముందు ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి ప్లాట్ఫామ్ వచ్చిందో ఒక్కొక్క స్టేట్ వాళ్ళు బయలుదేరతారు. ఎలాగంటే హిందీ వాళ్ళు ఓల్డ్ మొత్తం కామన్ లాంగ్వేజ్ మదర్ లాంగ్వేజ్ అని సాంస్క్రిట్ అనేది ఉండాలి అని చెప్పి హిందీ వాళ్ళు బయలుదేరారు. కర్ణాటక వాళ్ళు ఏమో ఓల్డ్ బెస్ట్ మాదే అని చెప్పి ఎక్కడమ్మా మా రికగ్నేషన్ అని చెప్పి ఇది బయలుదేరారు. ఇంకా తెలుగు వాళ్ళు ఏమో ఇంకా మా కోహినూరు ఎక్కడమ్మా ఇచ్చే ఉద్దేశం ఉన్నారు ఏదైనా హిందూ. అంతేకాకుండా ఇక్కడ చరిత్రలో పురాణాలని మిథాలజీని కలిపేశారు. కాబట్టి మొత్తం ఎదిగండి. ఎలాగంటే ఇప్పుడు తొమ్మిదో అవతార పురుషుడు ఇలాగ 10 అవతారాలు 9వ అవతారం బుద్ధుడు అంటారు,
శ్రీనివాసుడు కదా ఏమైంది అక్కడ మార్చాలి కదా అని చెప్పి ఇలా పురాణాలు మిథాలజీని కలిపేసిందని పెట్టేసి మళ్ళీ సరిదిద్దాలని చెప్పి వీళ్ళు అలాగా తమిళ వాళ్ళు ఇంకా కర్ణాటక అంటే మలయాళం వాళ్ళు ఇలా ఒక్కొక్క స్టేట్ వాళ్ళు బయలుదేరతారు అనమాట. పాయింట్ ఏంటంటే గ్రూప్స్ కామెంట్ కొంచెం మార్చాడు అనమాట. పాయింట్ ఏంటంటే గ్యాంగ్ బయలుదేరి కొంచెంగా మార్చాడు అనమాట. ఏంటి అంటే ఇక్కడ సపరేట్గా మార్చుతాను సపరేట్గా చేస్తాను ఎవరు మార్చినాం ఎందుకంటే తెలుసు కదా రకరకాల రిలీజియన్లు రకరకాల జనాలు రకరకాల మైండ్ సెట్లు కాబట్టి ఇక్కడ సపరేట్గా మార్చడం కష్టం. కానీ అక్కడ ఎడ్యుకేట్ ఇక్కడ కొంచెం అక్కడ ప్రాజెక్ట్స్ కింద లేకపోతే ఫామ్ అయ్యి అక్కడ వచ్చి కొంచెం ఇక్కడ మార్చడం అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్రూప్స్ ఫామ్ అయ్యి కొంచెం మార్చాడు. ఎలాగంటే సపరేట్గా ఇక్కడ మొత్తం సిస్టమ్ మార్చేయాలి ఇది మార్చేయాలి ఇక్కడ ఎవడు ఒప్పుకోడు. ఎందుకంటే రకరకాల జనాలు రకరకాల మైండ్ సెట్లు రకరకాల రిలీజియన్లు కాబట్టి ఎవడు ఇక్కడ ఒప్పుకోడు అనమాట. అక్కడ అందుకని చెప్పి ఇక్కడ ఏమంటున్నాను అక్కడ క్రియేషను ఇక్కడ ఎగ్జిక్యూషన్ అక్కడ డెవలప్మెంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అలా కొంచెం మార్చాడు అనమాట. ఎప్పుడైతే జరుగుతుందో మొత్తం సిస్టమ్ అనేది మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఇదని చెప్పి చూస్తే థర్డ్ లెవెల్ జనాలు అని చెప్పి థర్డ్ లెవెల్ మైండ్ సెట్ అని చెప్పి ఇమ్యూనిటీ అనేది అలాగే ఎప్పుడైతే థర్డ్ లెవెల్ వచ్చేస్తుందో ఇమ్యూనిటీ అనేది రిస్టోర్ అయిపోతుంది అనమాట. ఆ టైప్ అది స్టార్ట్ చేసిన వెంటనే అంతే అంటారా నువ్వే ఆ ప్రభావం అది స్టార్ట్ కెమెరా పాయింట్ ఇక్కడ అవుతుందో డెవలప్ అవ్వట్లేదు అనేది పాయింట్ కాదు. పర్టికులర్ పర్సన్స్కి అంటే ఇక్కడ డెవలప్ అవుతుందో డెవలప్ అవ్వట్లేదు అనేది పాయింట్ కాదు. కొంతమందికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ అంటే ఇక్కడ డెవలప్ అవుతుందో అవ్వట్లేదు అనేది పాయింట్ కాదు. పర్టికులర్ పర్సన్స్కి డెవలప్ అవుతుందో డెవలప్ అవ్వట్లేదు అనేది పాయింట్ కాదు. పర్టికులర్ పర్సన్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఇక్కడ పాయింట్ ఏంటండి నువ్వే చెప్పాలరా అది నువ్వే ఫ్రేమ్ ఇస్తాడు నీకు అర్థం కాలేదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తావు కదా స్టార్ట్ సొసైటీలో అడే చెప్పరా సొసైటీలో ఇక్కడ పాయింట్ ఏంటంటే అదేదో అన్న నీ పక్కకి కూర్చుంటే అయిపోయేది. ఇక్కడ డెవలప్ అవుతుందో అవ్వట్లేదు అనేది పాయింట్ కాదు. కొంతమందికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఒక మంచి పేరు ఉంది ఇండియా. ఏంటి అంటే ఇండియా ఇస్ ఏ కంట్రీ అదే చూడు మనం ఇండియా అనేది ఆల్రెడీ నాశనం అయిపోయింది పోయింది మనం ఆల్రెడీ నాశనం అయిపోయాం. మొత్తం జ్ఞాన సంపద మొత్తం నాశనం అయిపోయింది. నళనాథ శిలాలాగా మొత్తం జ్ఞాన సంపద మొత్తం నాశనం అయిపోయింది. కొత్తగా నాశనం అయిపోవడం ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు వేరే కంట్రీలాగా మనం నార్మల్గా వేరే కంట్రీలాగా నార్మల్గా వెళ్ళిపోదాం అంటే కుదరదు ఇక్కడ. కొంచెం వేరే రకంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఉన్నారు భారతీయులు అంటే మార్చేద్దాం చేసేద్దాం ఇలా చేసేద్దాం అని చెప్పి కానీ వాళ్ళకి ఎలా చేయాలి చేస్తున్నట్టు ఎలా చేయాలి అర్థం కావట్లేదు. ఎక్కడ మొదలెట్టడం తెలియట్లేదు. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కానీ మనం కల్పించగలిగితే మళ్ళీ రీస్టోర్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉందన్నమాట. ఇలా కాబట్టి ఇక్కడ కన్క్లూజన్ ఒకటే పాయింట్ చెప్తున్నాను ఇక్కడ ఏంటి అంటే ఇండియాలో మనల్ని రూల్స్ అనేవి మనం ఏం మార్చలేదు. రూల్స్ అనేవి మనం మార్చలేదు. రూల్స్ పోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ నాశనం అయిపోయింది. కొత్తగా నాశనం చేయడానికి ఏమీ లేదు. మనకి వేరే దేశాల్లో మంచి పేరు ఉంది. ఏంటి అంటే ఇండియా కంప్యూటర్ వితౌట్ ఇంటర్నెట్ అని చెప్పి ఎందుకంటే మనం తగలడిపోయింది కదా నలంద దక్షిణ మొత్తం గ్రాండ్ సంబంధం మొత్తం తగలడిపోయింది. కాబట్టి ఇక్కడ కొత్తగా నాశనం అయిపోవడం ఏమీ లేదు ఇక్కడ. అంటే కాబట్టి ఇప్పుడు ఏంటి సొసైటీ కూడా చూసే కాబట్టి ఎంత విధంగా తయారైందో అది. కాబట్టి ఇప్పుడు అన్ని కంట్రీస్లో నార్మల్గా మన ఇండియా కూడా డెవలప్ అవ్వాలి అంటే అవ్వదు. కాబట్టి నేను ఏమంటున్నాను ఇక్కడ మనకి ఎంతూసియాజం ఉంటుంది అనమాట. కొంతమంది భారతీయులు ఉంటారు కదా వీళ్ళందరికీ సపరేట్గా మరి చేయాలి ఏదో ఒకటి చేసేయాలి మరి ఏదో శతాబ్దంగా మరి తెచ్చేయాలి. వీళ్ళందరికీ ఖచ్చితంగా ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో ఏంటంటే జనాన్ని రూల్స్ అనేవి మార్చలేదు. వే ఆఫ్ లివింగ్ మార్చుతుంది అనమాట. కాబట్టి వే ఆఫ్ లివింగ్ మనకి తెచ్చుకోవాలి.
థ్యాంక్స్ అన్న. మీ యొక్క మెసేజ్ అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. బాయ్ రా. థ్యాంక్స్ అన్న. మీ యొక్క మెసేజ్ అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. గ్యాప్ ఇచ్చేసావు. థ్యాంక్స్ అన్న. ఏం కాదు. థ్యాంక్స్ అన్న. ఓకే. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అన్న. మీ యొక్క మెసేజ్ అందరికి ఉపయోగాలని కోరుకుంటున్నాను. బాయ్. బాయ్.